మనము పంచద్వారకులు అనేసి వింటానే ఉంటాము. అయితే ద్వారక అంటే ఏమి అనేసి అర్థం తెలుసుకుంటాం ఇప్పుడు. ద్వారం అంటే ఎంట్రన్స్. కమ్ అంటే మోక్షాన్ని ఇచ్చేది. మోక్షానికి దారి చూపించేది ద్వారక అనేసి అంటారు. ఈ ద్వారకలోద కృష్ణుడు నివసించి ఉన్నారు. ఆ నివసించి ఉన్నారు. అక్కడ కృష్ణావతారం ముందే రైవతన్ అనే ఆయన ఆ భూమికి వచ్చి ధర్మ కార్యాలు చేసి కుషంగల్ అంటే యాగాలు చేసినారంట. అదే కాకుండా కుషన్ అనే రాక్షసుని సంహరించేదానికి బ్రహ్మ కోరితే పెరుమాళ్ళే వచ్చి అక్కడ సంహరిస్తారు. అందువల్ల ఇది ఒక గొప్ప క్షేత్రం అనేసి అంటారు. ద్వారకకు ముందు పేరు వచ్చి కుశస్థలి అనేసి. ఎందువల్ల అక్కడ యాగాలు చేసిన దాని వల్ల కుషుని అనే రాక్షసుని సంహరించిన దాని వల్ల దానికి కుశస్థలి అనేసి పేరు వచ్చింది. మరలే వరదానం అనే పేరు కూడా ఈ దీనికి ఉంది. స్కంద పురాణంలో చెప్పిండారంట ద్వారకని వరదానం అనేసి కూడా పిలుస్తారు. ఎందువల్ల అంటే ఋషులందరూ కురుక్షేత్ర యుద్ధమైన ఇంకా కృష్ణుడు వైకుంఠం పోయేసిన తరువాత అయ్యో ధర్మం తగ్గిపోయి అధర్మంతో కూడిన కలియుగం వస్తుంది, ఈ కలియుగంలో భగవంతుని ఎట్లా మనం దర్శించగలుగుతాము అనేసి అంటే అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై పాతాళ లోకానికి పోయి ప్రహ్లాదుని అడగండి అంటారట. ప్రహ్లాదుని అడిగితే ఆయన ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలా, ధర్మాలు చేయాలా, అది మరంతా చెప్తే ఋషులు చెప్తారంట అదంతా కలియుగంలో ఎక్కడ సాధ్యమవుతుంది, వేరేదైనా ఉపాయం చెప్పండి అనేసి అంటే వెస్ట్ సైడ్ లో ఉండే సముద్రం, వెస్ట్ సైడ్ సముద్రం పక్కన గోమతి నది కలిసే జాగాలో కుశస్థలి అంటే ఇప్పుడు మనం చెప్పే ద్వారకకు వెళ్ళితే అక్కడ మోక్షం కలుగుతుంది, వెళ్ళిన వారికి మోక్షం కలుగుతుంది అనేసి అంటారంట. అయితే అక్కడ కృష్ణుడే లేదే, అక్కడ పోతే ఎట్లా మోక్షం దొరుకుతుంది అనేసి అంటే కృష్ణుడు ఒక రోజు గురువాసర్ అనే ఋషితో అక్కడ ఒక ఆశ్రమంలో ఆయన ఉన్నారంట ద్వారకలో. మీరు ఇక్కడి నుంచి ఎక్కడా పోకూడదు, ఇక్కడే ఉండి జనాలకు రక్షణ కలిగించల్లా అనేసి అంటారంట. నేను ఉంటాను సరే, నువ్వు కూడా ఉంటే గాని నేను ఉండను అనేసి అన్నదంట. కృష్ణుడు అంటే ఎందుకు నన్ను ఉండమంటావు అంటే మన ఇద్దరిని ఈ ద్వారకలో వచ్చి ఆ గోమతి నదిలో స్నానం చేసి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్లకు మోక్షం కలుగుతుంది అనేసి చెప్తున్నారంట. అందువల్ల ఈ ద్వారకకు వరభూమి అనే పేరు. మొదట కుశస్థలి నుండి మళ్ళీ వరభూమి అనే పేరు ఉంది. 7 ప్రదేశాలు మోక్షాన్ని ఇచ్చే ప్రదేశాలు, దాంట్లో ద్వారక ఒకటి. అయోధ్య, బద్రీనాథ్, అది మరి 7 ఉంది, దాంట్లో ద్వారక ఒకటి. కాబట్టి వీలైనప్పుడు మనమంతా పోయి దర్శనం చేసుకోవాలి ఆ పరమాత్మని. ఇప్పుడు మనము 14వ శ్లోకం, 13వ అధ్యాయంలో 14వ శ్లోకం గురించి మాట్లాడుకుంటాం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. పరమాత్మ క్రిందటి శ్లోకంలో 13వ శ్లోకంలో అన్ని జీవరాశుల్లో ఉండే వాళ్ళ కాళ్ళు, చేతులు, కండ్లు, శిరస్సు అన్నిట్లోనే నేను ఉండాను, అన్ని నాదిదా, అన్ని నేనుదా, ప్రతి ఒక్కరి అంగాల్లోనూ ఇంద్రియాల్లోనూ నేనుగా ఉండాను అనేసి పరమాత్మ చెప్పి ఈ శ్లోకంలో ఇంకా కొన్ని విషయాలు చెప్తారు. ఏం చెప్తా ఉండారు అంటే అన్ని ఇంద్రియాలకు ప్రకాశాన్ని ఇచ్చేది, జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేది పరమాత్మ. అయితే ఆయనకు ఇంద్రియాల కన్నా పైకి ఉండారు. ఆయనకు ఇంద్రియాలకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన అయితే కూడా సమస్త జగత్తుని భరిస్తా ఉండారు. త్రిగుణాలు లేని నిర్గుణుడు. ఆయనకు సత్వ రజ తమో గుణాలు ఏది ఆయనకు లేదు. ప్రకృతి సంబంధం వల్ల గుణానుభవాలు కలిగిన వాడు. మనతో కలిసేదాని వల్ల పరమాత్మ కూడా ఏదో గుణాలు ఉంది అనేసి
అనిపిస్తుంది. అంతగా ఆయనకు ఏ యొక్క గుణమే లేదు అనేసి ఈ శ్లోకంలో చెప్తా ఉంటారు. పదపదానికి మీనింగ్ వచ్చి సర్వేంద్రియ గుణాభాషం సర్వేంద్రియ వివర్జితం అనేసి ఫస్ట్ లైన్. అన్ని ఇంద్రియాలని, సర్వం అంటే అన్ని ఇంద్రియాన్ని, గుణాభాసం అంటే ప్రకాశింప చేయువాడు, సర్వేంద్రియ వివర్జితం అంటే ఇంద్రియాలు లేనివాడు, విడిచినవాడు అనే అర్థం. అసక్తం సెకండ్ లైన్, కలవక ఉండుట, ఆసక్తి కలిగి లేకుండా ఉండేది. ఎవరు దేనిపైక ఆసక్తి లేకుండా ఉంటారు, పరమాత్మ ఎవరితో అంటున్నట్టుగా ఉంటారు. సర్వభృచ్చైవ అంటే సర్వభృత్ అంటే మొత్త జగత్తుని భరించేవాడు, చ అంటే అట్లే భరించేవాడు అని అర్థం. నిర్గుణం గుణాలు లేనివాడు, గుణభోక్త గుణభోక్తృ గుణాల్ని అనుభవించేవాడుగా కనబడతాడు అనేసి ఈ పదాలకు మనకు అర్థం చెప్తా ఉండరు. సర్వేంద్రియ వివర్జితం అంటే ఏ ఇంద్రియాలు లేదు, అయితే ఇంద్రియాలు ఉండేవాడు మరి మనకు కనబడుతుంది. ఎందువల్ల అంటే అందరి ప్రాణుల ఇంద్రియాల్లోనూ పరమాత్మ ఉంటాడు కాబట్టి ఇంద్రియాలు ఉండేటట్టు కనపడుతుందే తప్ప అతనికి ఏ ఇంద్రియాలు లేదు అని పరమాత్మనే చెప్తా ఉండదు. అసక్తం పరమాత్మ స్వరూపం ఎవరితోనూ దేనితోనూ కలిసి ఉండదు, ఏ వస్తువులతోనూ సంబంధం ఉండదు ఆయనకు. అది మనము అర్థం చేసుకోవాలి. వస్తువుల ద్వారా, శరీరాలు, ప్రాణాల ద్వారా వచ్చే సుఖ దుఃఖాలు, క్రియలు, ఫలము అదంతా పరమాత్మని అంటదు. ఈ శరీరం చేసే ఏ యొక్క పని పరమాత్మని అంటదు. అసంగత్వంగా ఉంటారు. అసక్తం అనేది అది దేని ఎందు ఆసక్తి లేకుండా తామరాకు మీద నీటి బుట్టు మరి పరమాత్మ ఉంటారు. సర్వభృత్ అయితే సర్వ జగత్తుని ఆయన భరిస్తాడు. ఎట్లా ఒక తల్లి తండ్రి బిడ్డల్ని ఆసక్తితో వాళ్ళు భరిస్తారు, అయితే పరమాత్మ ఆసక్తి లేకుండా ప్రతి ఒక్క ప్రాణిని ఆయన భరిస్తూ ఉంటాడు. నిర్గుణం అంటే మనం చెప్పుకుందాం కదా, ఏ సత్వ రజో తమో గుణాలు పరమాత్మకు లేదు. ఏ గుణాలతో సంబంధం లేకుండా దానికన్నా పైకి ఉండేవాడు, త్రిగుణాతీతుడు. అంటే దీనికి మనం బాగా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మన ఒక జీవి అనేవాడికి ఏమవుతుంది, కొంచెం సేపు సత్వగుణం ఉంటుంది, కొంచెం సేపు సత్వం అంటే నెమ్మదిగా మంచిగా సత్యం పలుకుతా మంచి పనులు చేస్తూ ఉంటాడు. మళ్ళీ కొంచెం సేపటికి రజోగుణం వచ్చి కోపం వస్తుంది, మళ్ళీ ఏదైనా కష్టం వస్తే దుఃఖం వస్తుంది. ఈ మూడు సుఖ దుఃఖాలు ఏది ఉండదు ఆయనకు, ఎందుకంటే ఆయన దానికన్నా మించి ఉండాడు, పైకి ఉండాడు అనేసి. గుణ భోక్తృచ అంటే ఇదే గుణాల యొక్క పరిణామాల వల్ల, సత్వం వల్ల సుఖము, రజస్సు వల్ల కోపము, తమస్సు వల్ల కష్టము, అదంతా ఏది లేకుండా ఉండేవాడు పరమాత్మ. సత్వం వల్ల సుఖం వస్తుంది, రజస్సు వల్ల కోపం వస్తుంది, అదంతా ఏమీ లేనివాడు పరమాత్మ అనేసి చెప్తాడు. అయితే అన్ని మానవుల శరీరాన్ని కలిపి ఉండేవాడు పరమాత్మ అనేసి మనకు అర్థం చేసుకోవాల. కానీ ఈ శరీరాలన్నీ పరమాత్మది అనేసి అనుకోకూడదు. కాబట్టి ఆయన ఎట్లా ఉండారు, సర్వేంద్రియ గుణాభాసం అసక్తం నిర్గుణత్వంతో కలిగి ఉండారు. సరే, ఈ 2 శ్లోకాల్లో మనకు పరమాత్మ గురించి చెప్తా ఉండారు, మనము తెలుసుకుంటా ఉన్నాము. అయితే సాధారణంగా ఎట్లా మనకు పరమాత్మ మనకేమీ కనబడరు, చెయ్యడు, అన్ని శరీరాల్లో ఉండేవాడు పరమాత్మ అనేసి అంటే, ఇప్పుడు మనము ఒక తల్లి వచ్చి బిడ్డకు అదో అక్కడ ఉండాడు చందమామ, కొమ్మ వెనకలో ఉండాడు చందమామ అనేసి చెప్తుంది. అది శాఖ చంద్ర న్యాయం అనేసి అంటారు. శాఖ అంటే కొమ్మ. ఈ కొమ్మని పెట్టుకొని ఒక ఉదాహరణగా పరమాత్మ ఉండారు అనేసి, చంద్రుడు ఉండారు అని చెప్పే మరి అన్ని శరీరాలు కలిపిన దీన్ని మనం ఒక కొమ్మగా అనుకుని అందులో పరమాత్మ ఉండారని ఇంతవరకు మనకు శాఖాచంద్ర న్యాయం వారి పరమాత్మ ఉపదేశం చేస్తా ఉండారు. ఇంకా పై శ్లోకాల్లో ఈ జ్ఞేయమైన పరమాత్మ గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. 15th శ్లోకం.
బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఈ శ్లోకంలో ఏం చెప్తా ఉంటారు పరమాత్మ అంటే, చరాచర భూతాలన్నిటిలోనూ, కదిలే వాటిలోను కదలని వాటిలోను, వెలుపులను బయటను లోపలను కదలని రూపుడుగా పరమాత్మ ఉండారు అనేసి చెప్తా ఉంటారు. అతి సూక్ష్మంగా తెలుసుకునేదానికే వీలు కాదు పరమాత్మని. పరమాత్మ దూరంగాను ఉండేటట్టు అనిపిస్తుంది, దగ్గరగాను ఉండేటట్టు అనిపిస్తుంది అనేసి చెప్తా ఉంటారు పరమాత్మ. శ్లోకం మీనింగ్ వచ్చి ఫస్ట్ లైన్ లో, బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ అనేసి అంటే, బహిర్ అంటే బయట, అంతశ్చ అంటే లోపల, భూతానాం అంటే కదిలే కదలని ప్రాణులు, చరాచర ప్రాణులు, అచరం చరమేవచ, అచరం కదలకుండా ఉండేటట్లు, కదిలేటట్టు ఉండే రూపుడుగా పరమాత్మ ఉంటాడు. కదిలే దాంట్లో కదలని దాంట్లో కదలని రూపంగా ఉంటారు. అదిదా అక్షరం చరమేవచ. సూక్ష్మత్వాత్ అంటే ఏమి, చాలా సూక్ష్మంగా ఉంటారు పరమాత్మ, అతి సూక్ష్మమైన రూపం పరమాత్మది. తద్ ఆ బ్రహ్మమును, విజ్ఞేయం తెలియబడినదిగా ఉండాలి అనేసి అంటారు. దూరస్థం దూరంగా ఉండున్నది, శాంతికే దగ్గర కూడా ఉండుట వలన దూరంగా ఉంటారు, దగ్గరగా ఉంటారు. ఎవరు తెలుసుకోవలసిన ఆ బ్రహ్మ స్వరూపము దూరంగాను దగ్గరగాను లోపలను బయటను కదిలే వస్తువుల్లోను కదలని వస్తువుల్లోను అతి సూక్ష్మంగా ఉండారు అనేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ శ్లోకంలో. సరే, ఎందుకు ఈ పరమాత్మ లోపల ఉండారు బయట ఉండారు అనేసి అంటే, శరీరం అనే దాన్ని ఒక చర్మాన్ని బార్డర్ గా తీసుకుంటే లోపల జీవుడిగా పరమాత్మ ఉండారు, బయట ఉండే ఇంద్రియాల్లోనూ పరమాత్మ ఉండారు. ఆయన చెప్పినారు కదా, సర్వేంద్రియ అన్ని ఇంద్రియాలులోనూ నేనుండాను అనేసి. అందువల్ల చర్మం లోపల బయట పరమాత్మ ఉండారు అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. చరంచ అచరంచ, పరమాత్మ వ్యాపించి ఉండారు కదా, ఒక జాగాలో ఆయన లేదు, వ్యాపించి ఉండేదా. దానివల్ల లోపల బయట మాత్రమే కాకుండా కదిలే వస్తువుల్లో ఉండారు, కదలని వస్తువుల్లో ఉండారు, ప్రపంచం మొత్తం ఆయన ఆక్రమించుకొని ఉండారు. కాబట్టి పరమాత్మ తత్వం చరంచ ఆచరంచ అనేసి అంటారు. సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం, వస్తువులు కనబడేటప్పుడు పరమాత్మ కనిపించల్ల కదా అని మనం అనుకుంటామేమో, కానీ అది అతి సూక్ష్మమైన తత్వం కాబట్టి కంటికే కనబడని తత్వం పరమాత్మ తత్వం అనేసి, ఇంద్రియాలకు అవిజ్ఞేయం అంటే కనబడదు అనేసి చెప్తారు. దూరస్థం శాంతికేచ తత్, ఆ పరబ్రహ్మ దూరంగా ఉండారు, దగ్గరగా ఉండారు అనేసి. అయితే ఏమి ఇది మరంతా చెప్తా ఉండారే, మనం ఎక్కడ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతాము, మనం వదిలేస్తామబ్బా, మనకేమీ అర్థం కానంటుంది అనేసి అనుకుంటే దానికి పరమాత్మ చెప్తారు, సరి అయిన ఉపాయాల ద్వారా నన్ను తెలుసుకోవచ్చు. ఆ సరి అయిన ఉపాయాల్ని తెలుసుకోకుండా దాన్ని ఆచరించకపోతే నేను దూరంగా ఉండేటట్లు అనిపిస్తాను. సరి అయిన ఉపాయాలు తెలుసుకొని ఆ మార్గంలో పోయినావంటే అప్పుడు నేను ఎట్లా ఉంటాను, నీ హృదయాంతరాలలోనే, నీ హృదయం లోపలనే నేను స్థితమై ఉండే నన్ను నువ్వు చూడగలుగుతావు. అంతికే అతి దగ్గరగా ఉండేటి తత్వం అది. ఎప్పుడు అంటే నీకు జ్ఞానం ఉండి పరమాత్మని తెలుసుకోవాలి అనుకుంటివి అంటే అట్లా నువ్వు తెలుసుకోవచ్చు అనేసి అంటారు. సరే, ఈ పరమాత్మని మనం ఎట్లా పట్టుకోవచ్చు అనేసి అంటే, మనం ఎన్ని గుణాలు వింటా ఉంటాం, అన్ని చేస్తూ ఉండము అంటే, మహాభాగవతంలో భరతుడు వచ్చి రఘుగుణుడు అనే రాజుకు ఇది మీద చెప్తా ఉండారు. ఏం చెప్తా ఉండారు అంటే, ఆ శ్లోకం చదువుతాను. రహోగణై తప్త పసాన జాతి న చేజయ నిర్వపణాత్
బృహద్వా న ఛందసానైవ జలాగ్ని సూర్యై వినా మహత్ పాదరజోభిషేకం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే జలాగ్ని సూర్యై వినా మహత్ పాదర జోభిషేకం. అట్లంటే ఏమి? పరమాత్మ తత్వాన్ని నీటిలో నిలబడి చుట్టూ మంటల మధ్య తపస్సు చేయడం వల్ల గాని, యజ్ఞాల వల్ల గాని, దాన ధర్మాలు చేసేదాని వల్ల గాని, లేదు నేను గృహస్థాశ్రమ ధర్మాన్ని సరిగ్గా చేస్తా ఉంటాను అని చేయుట వల్ల గాని పరమాత్మని అంత త్వరగా పట్టుకోలేము. ఎప్పుడు పట్టుకుంటున్నాము అంటే మహాత్ముల పాద ధూళి శిరస్సున ధరించి తలపైకి మనం పెట్టుకుంటే గాని మనకు పరమాత్మ దొరకరు అనేసి అంటారు. ఇది చెప్పేటప్పుడు నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. గోపికలు పరమాత్మ కృష్ణావతారంలో కృష్ణుడికి తల నొప్పిగా ఉంటే ఏం చేసేది అని తెలియకుండా ఉండేటప్పుడు కృష్ణుడు చెప్తాడంట, గోపికల పాదధూళి తెచ్చి నాకు పుయ్యండి అని. అది మరి ఆయనకు ఆ పాదధూళికి అంత మహత్యం ఉంది అనేసి చెప్తారు. నెక్స్ట్ ఇంకొకటి, ఈ మధ్య రామానుజుల వారి నక్షత్రం వచ్చింది కాబట్టి ఆయన గురించి కొంచెం తెలుసుకున్నాను. రామానుజుల వారి గురించి మనకు అందరికీ తెలిసిన ఆయన నారాయణ మంత్రం తెలుసుకొని, నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని తెలుసుకొని, ఆ మోక్షం ఎవరికైనా చెప్తే నీకు రాదు గురువు చెప్తే కూడా ఆయన పోయి తిరుకోటియూర్లపై ఒక గోపురం పైకి ఎక్కి అందరికీ చెప్పినారు. అది మాదిరి రామానుజుల్ని నమ్ముకున్న వారికి మోక్షం తథ్యం అనేసి పరమాత్మనే చెప్తారంట. ఎందువల్ల అంటే రామానుజుల వారికి పరమాత్మ మోక్షాన్ని ఇచ్చేటప్పుడు నాకు మాత్రం కాదు, నా చుట్టూ నా సంబంధీకులకు కూడా మోక్షాన్ని ఇయ్యల్లా అనేసి రామానుజుల వారు అది మాదిరి సాధించుకున్నారు. ఆయన జీవిత కాలం అంతా అందరినీ బాగు చేసి అందరికీ మోక్షాన్ని రప్పించల్లా అనేసి ఆయన చేసుకున్నారు. కాబట్టి పరమాత్మ తత్వాన్ని ఒక పక్క మనం తెలుసుకుంటా, భగవంతుడి యొక్క భక్తుల్ని మనం సేవ చేసుకుంటా మనం ఆ పరమాత్మని పట్టుకొని సంకల్పం ఎత్తుకొని ఆ సంకల్పానికి పరమాత్మ తోడుండాలని ప్రార్థిస్తాం. 16th శ్లోకం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఈ శ్లోకంలో అర్థం ఏమి అంటే పరమాత్మ ఆకాశం మరి డివైడ్ చేసేదానికి వీలు కాని వాడు, విభజించుటకు వీలు లేని పరిపూర్ణుడైన వాడు పరమాత్మ. సమస్త చరాచర ప్రాణుల రూపంలో వేరువేరుగా కనిపిస్తాడు. ప్రతి ఒక్క జీవిలో పరమాత్మ ఉండేదాని వల్ల వేరే వేరేగా కనిపిస్తాడు. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగాను, రక్షించే విష్ణువుగాను, లయకారుడైన రుద్రుడుగాను మనము తెలుసుకోదగిన వాడు పరమాత్మ. ఆ ముగ్గురు పరమాత్మనే అనేసి మనం తెలుసుకోవాలా అనేసి చెప్తా ఉంటారు. మీనింగ్స్, అవిభక్తంచ అంటే డివైడ్ చేయని వీలు కానిది, విభజింపబడనిది. భూతేషు చరాచర ప్రాణులలో, విభక్తమివచ స్థితం. విభక్తమివచ అంటే విభక్తం అంటే వేరువేరుగా వేరే వేరేగా ఉండే మాదిరి, ఇవ స్థితం ఉన్నట్లు కనబడేవాడు. ఎవరిలో ఈ మరి కనబడతాడు? చరాచర ప్రాణులలో విడివిడిగా ఉండే మరి కనబడతాడు. భూత భర్తృచ అంటే ప్రాణుల్ని భరించేవాడు. తజ్ఞేయం ఆ బ్రహ్మను తెలుసుకోవాలి మనము. ఆయన ఎట్లాంటి వాడు? గ్రసిష్ణు అంటే లయ ప్రళయ కాలంలో లయం అన్నిటిని తన కుర్చీలో పెట్టుకునేవాడు, తన కడుపులో పెట్టుకునేవాడు. విష్ణుచ అంటే సృష్టించేటప్పుడు బ్రహ్మ రూపంలో ఉండి సృష్టిస్తాడు. లయ రూపంలో ఉండేటప్పుడు రుద్రుడి యొక్క రూపంలో ఉండి లయాన్ని చేసుకుంటాడు. కాబట్టి అవిభక్తంచ అంటే విడదీసడానికి వీలు కాదు, అయితే ప్రాణులలో విడివిడిగా కనబడేవాడు, సమస్త ప్రాణుల్ని భరించేవాడు. అటువంటి బ్రహ్మముని మనం తెలుసుకోవాలి. ఆయన ఎట్లాంటి వాడు? లయకారుడు,
సృష్టి చేసేవాడు, రెండు ఆయన్నే అనేది మనము తెలుసుకోవాలా అనేసి. ఫస్ట్ లైన్ గురించి మనం చెప్పుకోవాలంటే అవిభక్తంచ భూతేషు విభక్త మివిచ స్థితం. అదేదా మనం చెప్పుకున్నాం కదా, ఆయా ప్రాణులలో చూసేవంటే ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉండేదాని వల్ల పరమాత్మ విడివిడిగా ఉండేటట్టు అనిపిస్తాడు. మనకు అలవాటు పడిన ఇంద్రియాల్లో మనకు అట్లదా అనిపిస్తుంది, వేరు వేరుగా కనిపించే మాదిరి అనిపిస్తుంది. కానీ అన్నీ ఏకరూపంగా ఉండేదాన్ని మనకు మన ఇంద్రియాలతో మనం చూసేది వచ్చి అట్లా అనిపిస్తుంది, తనిగా ఉండేటట్టు అనిపిస్తుంది. వేరుగా తెలిసే తత్వం, తెలిసేది వచ్చి వేరుగా, అయితే వేరుగా లేదు, ఒకటిగా ఏకరూపంగా ఉంటారు అనేసి చెప్తారు. వేరుగా తెలిసే తత్వం కానీ వేరుగా లేని తత్వం అనేసి అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం అనేదానికి అర్థం. భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన భరిస్తా ఉండరు. సృష్టి స్థితి లయకారకుడుగా పరమాత్మని మనం అర్థం చేసుకోవాలి. ఈ చూసే ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వల్ల నిలుస్తా ఉంది, ప్రళయకాలంలో ఎక్కడికి పోతా ఉంది అనేసి మనం కొంచెం ఆలోచన చేస్తామంటే ఇవన్నీ పరమాత్మలోదా. ఆయన సృష్టి కాలంలో బ్రహ్మరూపంలో ఉండి జీవరాశులంతా సృష్టిస్తా ఉండారు, స్థితి కాలంలో కాపాడుతూ ఉండరు, లయ కాలంలో ఆ ప్రళయ కాలంలో అందరినీ తనలో పెట్టుకుంటా ఉన్నాడు. మరలా సృష్టి కోసం ఆయన అందరి జీవుల్ని తన కడుపులో దాచుకుంటా ఉన్నాడు. కాబట్టి గ్రసిష్ణు లయకాలంలో తనలో దాచుకునే తత్వం, విష్ణుంచ అంటే సృష్టి కాలంలో ఆయా వస్తువుల్ని బయటకి తీసుకొని వస్తాడు. సమస్త జగత్ కారణం పరమాత్మ ఏకరూపంగా ఉంటాడు, అయితే అన్ని భూతాల్లో చూస్తే వేరుగా కనబడతాడు అనేసి పరమాత్మ చెప్పి ఇంకా కొన్ని విషయాన్ని పై శ్లోకంలో చెప్పుకున్నారు.